దేవుడు మీకు ఇస్తున్నాడు. God is going to give you the new life and new gifts of God. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. Hallelujah. ఒక వాక్యాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. So those who are in Christ, there is no condemnation to the children of God. జాగ్రత్తగా వినండి. బైబిల్ ఏం చెప్తుందంటే, The Bible says, ఇప్పుడు కాబట్టి, ఇప్పుడు అనగా మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాం కనుక ఇప్పుడు ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారికి ఏ శిక్ష విధియు లేదు. and there is those who are in Christ, there is no condemnation to the children of God. ప్రభుల వారు మన పాపంలోని సిలువలో కడిగేశాడు. So God has cleansed all our sins on the cross. ఇప్పుడు నువ్వు పాపం అనే ఊబిలో లేవు. You are not in the sin. పాపం నీ మీద లేదు. So there is no authority over you. పాపం నీ కుటుంబంలో లేదు. Sin is not yet in your houses. ఎంత పెద్ద పాపమైనా, Whatever the sin, యేసుక్రీస్తు వారు మన పాపంలో సిలువలో క్షమించాడు. God has cleansed all our sins on the cross. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, మీరు సంతోషంగా ఉండాలి. You should be happy throughout the year. ఒక విషయం నేను తెలియజేస్తున్నాను. Just I would like to say one thing. దేవుని దగ్గర నేను అడిగాను. I asked God, ప్రభు రాకడ సమీపంగా ఉంది. the second coming is so near. సాతానుడు రెచ్చిపోతున్నాడు. So Satan would like to tempt all the children of God. ఈ 2026లో 2026, ఏర్పరచుకున్న వారు పడిపోతారు. చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. we are going to see many tremendous difficulties throughout this year. రాజ్యాలు, గవర్నమెంట్లు మారుతాయి. Many governments are going to be changed. పరిశుద్ధాత్మ శక్తి అంత అద్భుతంగా మన మీదకి దిగి వస్తుంది. Holy Spirit is going to descend upon us. సాతానుడు కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడు. It is going to disturb all the families. సంఘాలలో నెమ్మది లేకుండా చేస్తాడు. It will be disturbing the churches. మనందరం ఆత్మలో ఉన్నాం కనుక, So we are all in Christ and in the Spirit. సాతానుడు ఎంత మనల్ని బలహీనపరుస్తాడో ప్రభు అంత మన దగ్గర ఉంటాడు. So God is going to be near to us so that we will be blessed with the Holy Spirit. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, పరిశుద్ధాత్మ శక్తి నేను చూస్తున్నాను. God is filling everyone with the Holy Spirit. ఈ 2026లో మనందరినీ ఆత్మబలాలతో నింపుతున్నాడు. So God is going to fill His Holy Spirit on everyone. God bless you. దేవుడు మన సంఘాలను దీవించి ఆశీర్వదించును So గాక. God is going to bless all our churches, members of the church. నేను కొన్ని విషయాలు ప్రభు దగ్గర నేను గమనించినప్పుడు, రాబోయే రోజుల్లో ప్రభు ఎంత రాకడ సమీపంలో సాతానుడంతా రెచ్చిపోతున్నాడు కనుక విశ్వాసాలను కాపాడుకోండి. మనందరం జాగ్రత్తగా ఉండండి. అమూల్యమైన వాక్యం కనుక అందరం కలిసి ప్రభులో ఆనందంగా ఉందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.